మీ అందరికీ దానిమ్మ పండ్లు కాసే చెట్టుని దానిమ్మ చెట్టు అని, మామిడి పండ్లు కాసే చెట్టుని మామిడి చెట్టు అంటారని తెలుసు. మరి దాల్చిన చెక్క కాసే చెట్టుని ఏమంటారో మీకు తెలుసా? మరి అదేంటో తెలియాలంటే ఈ వీడియో చూడాల్సిందే. దాల్చిన చెక్క కాసే చెట్టుని దాల్చిని అని పిలుస్తారు. దీని శాస్త్రీయ నామం సిన్నమోమం జైలానికం. ఈ మొక్క ఆకులు బెరడును ఎండబెడితే వచ్చే దాల్చిన చెక్క, బిర్యానీ ఆకులను మనం వంటల్లో రుచి సువాసన కోసం ఎక్కువగా ఉపయోగిస్తున్నాం. అయితే వీటిలో ఉండే ఔషధ గుణాల కారణంగా వీటిని ఆయుర్వేద వైద్యంలో కూడా విరివిగా ఉపయోగించేవారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యంగా హై కొలెస్ట్రాల్ తో బాధపడే వాళ్ళు 1 కప్పు నీటిలో 3 టీ స్పూన్ల దాల్చిన బెరడు పొడిలో 2 స్పూన్ల తేనె కలిపి డైలీ 2-3 సార్లు తీసుకుంటే హై కొలెస్ట్రాల్ ప్రాబ్లం తగ్గుతుంది. ఇంకా గుండె పట్టుకున్నట్లు అనిపించినప్పుడు వెంటనే దాల్చిన చెక్క పొడి, యాలకుల పొడి సమపాళ్లలో తీసుకుని వాటిని నీళ్లల్లో కలిపి కషాయం కాచి తాగితే గుండె బిగపట్టే సమస్య తగ్గిపోతుంది. ఇక వాంతులతో బాధపడే వాళ్ళు 20 నుంచి 30 ml దాల్చిన చెక్క కషాయమును తాగితే వాంతులు వెంటనే తగ్గుతాయి. ఇంకా బ్లీడింగ్ తో బాధపడే వాళ్ళు 20 నుండి 30 ml దాల్చిన కషాయమును డైలీ 2 సార్లు తాగితే లంగ్స్ లేదా గర్భాశయం నుండి అయ్యే బ్లీడింగ్ తగ్గే అవకాశం ఉంటుంది. ఇక దీర్ఘకాల అలర్జిక్ రైనైటిస్ తో బాధపడే వాళ్ళు 1 స్పూన్ తేనెలో 1/2 స్పూన్ దాల్చిన చెక్క పొడి కలిపి డైలీ 3 సార్లు తీసుకుంటే ఆ సమస్య తగ్గుతుంది. ఇంకా దురదలు, ఎగ్జిమా, పొక్కులు లాంటి చర్మ వ్యాధులతో బాధపడే వాళ్ళు దాల్చిన చెక్క పొడిని తేనెలో కలిపి చర్మ సమస్యలు ఉన్న చోట రాస్తే అవి తగ్గిపోయే అవకాశం ఉంటుంది. ఇంకా చెప్పాలంటే దాల్చిన చెక్కతో చేసిన ఆయిల్ ను కండ్లలో వేసుకుంటే కంటి చూపు మెరుగుపడుతుంది. ఇక 2 చుక్కల తైలమును చెవిలో వేసుకుంటే చెవుడు తగ్గి వెనికిడి శక్తి పెరుగుతుంది. ఇంకా కడుపు నొప్పితో బాధపడే వాళ్ళు 10 గ్రాముల దాల్చిన చెక్క పొడిలో 1/2 స్పూన్ దాల్చిన చెక్క తైలం కలిపి తాగితే కడుపు నొప్పి వెంటనే తగ్గుతుంది. ఇక తలనొప్పితో బాధపడే వాళ్ళు దాల్చిన చెక్కను నీటితో మెత్తగా నూరి నుదుటికి పట్టిస్తే జలుబు వలన కలిగిన తలనొప్పి వెంటనే తగ్గిపోతుంది. అలాగే 10 నుండి 20 గ్రాముల దాల్చిన చెక్క చూర్ణమును 2 స్పూన్ల తేనెతో కలిపి మోకాళ్లపై మర్దన చేస్తే కీళ్ల నొప్పులు తగ్గుతాయి. అంతేకాకుండా 2 గ్రాముల దాల్చిన చెక్క పొడిలో 1 స్పూన్ తేనె కలిపి రోజుకు 3 సార్లు తీసుకున్నా కూడా కీళ్ల నొప్పులు తగ్గే అవకాశం ఉంటుంది. ఇలాంటివి ఇంకా ఆయుర్వేదంలో ఎన్నో ఉన్నాయి. నేచర్ క్యూర్ ద్వారా వాటిని మీకు పరిచయం చేసే మా ప్రయత్నం మాత్రం ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. ఒకవేళ మీరు ఈ వీడియో ద్వారా మంచి విషయాన్ని తెలుసుకున్నాము అని ఫీల్ అయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు చేసుకోండి. మీ సపోర్ట్ మాకు మరింత కొత్త సమాచారం అందించడానికి బూస్ట్ చేస్తుంది. థ్యాంక్ యూ.